అద్భుతం అండి, అత్యద్భుతం అని కూడా నేను చెప్పగలుగుతాను. ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల భారత్ ఆర్థికంగా పతనం అవుతుందనే అంచనాలు చాలామంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ట్రంప్ లక్ష్యం కూడా అదే. ఇప్పుడు మోదీ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నారు. కాన్ఫిడెంట్గా ఉన్నట్లు కూడా ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది. సో ఈ ట్రంప్ టారిఫ్స్ భారత్కు వరంగా మారాలంటే మోదీ వ్యూహం ఏ రకంగా ఉండాలి? అసలు మోదీ వ్యూహం ఏంటి? అక్కడ ఒక విషయాన్ని చర్చించుకోవాలండి. మనం అంతర్జాతీయ పత్రికల్లో, జాతీయ స్థాయిలో అన్ని విషయాల్లో ట్రంప్ టారిఫ్స్ ఈజ్ ఏ బిగ్ బజ్ వర్డ్ అండి. ప్రపంచంలో అన్ని దేశాలు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారతదేశానికి ఈ ట్రంప్ టారిఫ్స్ అనేది ఒక పెద్ద సమస్య. కానీ ఒక అద్భుతమైన పరిణితి చెందిన ఒక అద్భుతమైన నాయకుడు అటువంటి సమస్యని అవకాశంగా మార్చుకుంటారు. ఓకే, క్రైసిస్ టు బీ ట్రాన్స్లేటెడ్ యాజ్ ఎన్ ఆపర్చునిటీ. చూడండి, అబ్దుల్ కలాం పెద్ద పెద్ద తత్వవేత్తలు చెప్తారు, నీ జీవితంలో సమస్యలు వస్తే దాన్ని అవకాశంగా మార్చుకోవడంలోనే గొప్ప ఉంటుంది అని చెప్తారు కదా. భారతదేశానికి ఎప్పుడు సమస్య వచ్చినా దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మార్చుకుని ఒక సూపర్ పవర్గా ఎదుగుతుందండి. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే క్రయోజనిక్ ఇంజిన్ అని. అక్కడ జిఎస్ఎల్వి శాటిలైట్ పెద్ద పెద్ద మిసైల్స్లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ అని ఒక టెక్నాలజీని అమెరికా తిరస్కరిస్తే భారత సైంటిస్టులు దాన్ని తయారు చేశారు. అది ఇవ్వలేదు. ఈరోజు స్వయంగా మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు నేను ఒకటే అంటానండి, భారతదేశానికి ట్రంప్ టారిఫ్స్ అనేది ఒక సమస్యే, కానీ ఇది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఒక పెద్ద వరం అవుతుంది. ఎప్పుడంటే కొన్ని పనులు మనం చేయగలిగితే. ఒక అద్భుతమైన నేత, 11 సంవత్సరాల ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు మోడీ. ఒకప్పుడు ఇందిరా, నెహ్రూలు ఇలాంటి అవకాశాలని, సమస్యలను అవకాశాలుగా మలుచుకున్నారు. ఇప్పుడు ఈయన కూడా ఒక పెద్ద గొప్ప ప్రధాని అనుకోవచ్చు. ఇప్పుడు వరకు పనిచేసిన 18 మందిలో ఒక గొప్ప ప్రధాని. ఎంతో మెచ్యూరిటీ, 75 సంవత్సరాల పరిణితి, ఒకే బ్రహ్మచర్యం, ఒకే దేశమే అన్నిటికీ త్యాగానికి రెడీ. ఇప్పుడు ఈయన భారతదేశానికి వచ్చిన ఒక సమస్యని కోసం ఆయన కుంగిపోవాల్సిన అవసరం లేదు. భారతదేశం యొక్క శక్తిని ఆధారం చేసుకొని, శక్తి సామర్థ్యాలను ఆకళింపు చేసుకొని, ఈ అమెరికా విధించిన ఒక శిక్ష అనుకుని అమెరికా అనుకుంటుంది ట్రంప్ అక్కడ ఈ సమస్యని ఒక అవకాశంగా మార్చుకుంటే అది భారత్కి వరము. ఈ ట్రంప్ టారిఫ్స్లు అనేవి భారత్కి వరం కాబోతున్నాయా అంటే తప్పకుండా వరం అవుతుందండి. ఎప్పుడు అంటే భారత్ కొన్ని పనులు చేయాలి. భారత ప్రధాని మోడీ వ్యూహం ఏది అయ్యి ఉంటుందని ఇంత కాన్ఫిడెన్స్ వస్తుంది నేను చెప్పేశారు. నో ట్రేడ్ డీల్. నేను ఇండియాని రక్షించడానికి, ఇండియన్స్ 1.4 బిలియన్ పాపులేషన్ యొక్క ఇంట్రెస్ట్ని రక్షించడానికి నేను ఎంతవరకైనా వెళ్తానో, అమెరికా అనేది నాకు అంత అవసరం లేదు, నా ఇండియా నాకు ఇంట్రెస్ట్, ఇండియా ఫస్ట్ అని చెప్పేస్తున్నారు. మరి మోడీ వ్యూహం ఏమై ఉంటుంది అంటే ఈ సమస్యను ఒక అద్భుతమైన అవకాశంగా మార్చేస్తారు. అది మోడీ వ్యూహం ఏ విధంగా ఉంటుందంటే నాకు కొన్ని ఆధారాలను మనం చూడొచ్చు. ఈ ట్రంప్ టారిఫ్స్ మొదలైన తర్వాత భారత్ కొన్ని యాక్షన్ తీసుకుంటుందండి. ఈ 9 రకాలుగా అంటే 9 పాయింట్ స్ట్రాటజీ అనేది మోడీ ఏదో ఒక ఫార్ములేట్ చేశారనేది కొన్ని సందర్భాల్లో మనకు కనపడుతుంది. ఆ విధంగా ఈ ట్రంప్ టారిఫ్స్ని ఒక వరంగా మార్చేస్తున్నారన్నమాట. అందులో ముఖ్యంగా చెప్పవలసింది 9 ఈ స్ట్రాటజీ ఏంటి, 9 పాయింట్ల స్ట్రాటజీ ఏంటి మోడీదంటే, మొట్టమొదటి స్ట్రాటజీ ఈ పని మనం చేస్తే వరం అయిపోతుంది. అది ఒకటి ఏంటంటే నో ట్రేడ్ డీల్. అమెరికాతో ట్రేడ్ డీల్ లేదని నిర్ద్వందంగా చెప్పేయడమే, అన్కండిషనల్. అసలు నీతో నాకు ట్రేడ్ డీల్ లేదు అని చెప్పేయడం అనమాట. ఈ చెప్పడం వల్ల భారత కీర్తి అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలో భారత కీర్తి పెరుగుతుంది. ట్రంప్ లొంగిపోమంటే లొంగిపోయే దేశం భారతదేశం కాదు. తన స్వశక్తితో అది నిలబడగలదని ప్రపంచంలో అందరికీ మెసేజ్ ఇవ్వాలి. అది భారతీయులకు కూడా మెసేజ్ ఇవ్వాలి, మీరు రెడీ అవ్వండి అని. భారతీయులకి, ప్రపంచంలో అందరికీ మెసేజ్ ఇవ్వాలి. అది మోడీ చేసేసారు నిర్ద్వందంగా తిరస్కరించి. ఇది అజిత్ దోవల్ గారు చెప్పడం, లేదా జయశంకర్ గారు చెప్పడం, కామర్స్ మినిస్టర్ చెప్పడం, ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా నిన్న పరోక్షంగా చెప్పేశారు. అది పెద్ద వ్యూహం. అమెరికాని తిరస్కరించడం, అమెరికా ఆధిపత్యాన్ని తిరస్కరించడం, అది సూపర్ పవర్ యొక్క లక్షణం. ఓకే, రెండోది ఏంటంటే ప్రతి ఆంక్షలు విధించడం. భారతదేశానికి కూడా కొన్ని శక్తి ఉందండి. ఏంటంటే సర్వీసెస్ సెక్టార్. అమెరికా మన ఫార్మాస్యూటికల్స్ మీద ఇన్వాల్వ్ అయింది. అక్కడ అమెరికా కొనుక్కునే మందుల్లో 20% భారత్ నుంచి వెళ్తాయి. మన వల్ల వాళ్ళకి $200 బిలియన్ మిగులుతుంది. మన మందులు ప్రతి ఆంక్షలు విధించడం, సర్వీసెస్ సెక్టార్ మీద ప్రతి ఆంక్షలు విధించడం. భారతదేశంలో అమెరికా కంపెనీలు చాలా పెద్ద వ్యాపారం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ, కోకాకోలా, మెక్డొనాల్డ్స్, ఎన్నో కార్లు కంపెనీలు ఎన్నో చేస్తూ ఉంటాయి. వాటి మీద మనం కొన్ని ఆంక్షలు పెంచామనుకోండి, అక్కడ ఎంఎన్సీలు వాళ్లే పనిపడతారు ట్రంప్ మీద. మనకు కూడా ఇక్కడ పోయేది అక్కడ రికవర్ అయిపోతుంది. సో అలా కూడా మనం చెయ్యొచ్చు. అది రెండవది. ప్రతి ఆంక్షలు విధిస్తాం, టిట్ ఫర్ టాట్, అది కూడా చేయాలి. రెండవ వ్యూహం.
దానివల్ల అమెరికాకి దారికి వస్తుంది, అమెరికా ఆధిపత్యాన్ని మనం తిరస్కరిస్తాం, మనకు కూడా ఇన్కమ్ పెరిగిద్ది, ట్రేడ్ టారిఫ్స్ ఎఫెక్ట్ మన మీద ఉండదు. అది రెండో వ్యూహం. ఇక మూడోది ఏంటంటే ఆల్టర్నేటివ్ మార్కెట్స్ అండి. ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేశారు. యూకేతో ట్రేడ్ డీలు, యూతో ట్రేడ్ డీలు, జపాన్తో ట్రేడ్ డీలు, అదేవిధంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ కంట్రీస్ అన్నింటిలో ట్రేడ్ డీల్ చేసుకుంటాం, ఇటు చైనాతో వ్యాపారాన్ని పెంచుకుంటాం. సో అమెరికాకి మనం పంపించే $90 బిలియన్ యొక్క ట్రేడ్ని వేరే మార్కెట్లు చూసుకుంటాం. ఈ విధంగా మనకేమవుతుంది, అమెరికా మీద ఆధారపడడం తగ్గిపోతే మన ట్రేడ్ ఎఫెక్ట్ కాదు, ఇది ఇంకా ఎక్కువ వ్యాపారం చేయగలుగుతుంది. అది ఒక వరం అవుతుంది ఆర్థికంగా. ఎక్స్పోర్ట్ $1 ట్రిలియన్ పెట్టుకున్నాం టార్గెట్, ఏది 2029కి, అది రీచ్ అవుట్ అయిపోతాం. సో ఈ విధంగా అమెరికా మీద డిపెండెన్సీ పెంచుకోవడం తప్పు చేసాం, ఇప్పుడు ఒక వరంగా మార్చుకోబోతున్నాం. ఈ క్రైసిస్ని వరంగా మార్చుకోవడం అంటే అదే. తర్వాత చాలా పెద్ద విషయం ఏంటంటేనండి స్వదేశీ. ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆల్రెడీ ఇది చెప్పేశారు, అది ఒక వ్యూహం అని నేను చెప్తాను. అదేంటంటే స్వదేశీ. 1.4 బిలియన్ పాపులేషన్, ప్రపంచంలో 17% జనాభా మన దగ్గర ఉంది. మధ్యతరగతి మార్కెట్, ప్రపంచంలో రెండో అతిపెద్ద మార్కెట్. ఇలాంటి మార్కెట్ మన స్వదేశీ ప్రొడక్ట్స్ని ఎక్కువ కొనండి అంటున్నారంటే ఏంటి, ఐస్ క్రీమ్లు కొనాలంటే అమెరికన్ ఐస్ క్రీమ్లే కొనక్కర్లేదండి, మెక్డానల్డ్కి వెళ్ళక్కర్లేదు, మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు కూడా వెళ్ళొచ్చు ఇండియాలో. సో స్వదేశీ. అలాగే కాదు, హోటల్స్ అనే కాదు, బట్టలు, జీన్స్ ఇవన్నీ కొనండి, స్వదేశీ ప్రొడక్ట్స్ కొనండి, మనకు కూడా మంచిగా జరుగుతుంది. అక్కడ పెద్ద పెద్ద కంప్యూటర్ కంటే ఇండియా ప్రొడక్ట్స్ కొనండి, సోప్స్ కొనండి. ఈ స్వదేశీ ప్రొడక్ట్స్ వల్ల 1.4 బిలియన్ పాపులేషన్లో కనీసం కొంతమంది అయినా వారంలో ఒక 2 రోజులైనా స్వదేశీ ప్రొడక్ట్స్ కొనగలిగితే, వెడ్డింగ్ మ్యారేజెస్ కంటే ఇక్కడే చేసుకుంటే ఏమవుతుందంటే ఇండియా డొమెస్టిక్ మార్కెట్టే, డొమెస్టిక్ ప్రొడక్టివిటీ పెరిగి గ్రోత్ రేటు 2% పెరిగింది. దిస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా. ఇలాంటి ఆపర్చునిటీ మనం పెంచుకోవాలి. అప్పుడు ఇండియా ఫస్ట్, అటు అమెరికా ఫస్ట్ అంటారు, మన ఇండియా ఫస్ట్ చేయండి. భారతీయులకు ఒక అద్భుతం, ఇది చాలా పెద్ద వ్యూహం అండి. ఇది చైనాని కూడా, అమెరికాని ఎవరినైనా కొట్టకొచ్చు, ఎందుకంటే మన మార్కెట్లో వాడు అమ్ముకోవాలి. ఈరోజు యాపిల్ ఫోన్ ఎందుకు వచ్చింది ఇక్కడికి, టిమ్ కుక్, టెస్లా ఎందుకు వస్తున్నాడు, మన దగ్గర మార్కెట్ ఉంది. మన ప్రొడక్ట్స్ కొనండి, మహీంద్రా, టాటాలు మనమే కొనండి, మన పాలు కొనండి, మన ఉత్పత్తులు కొనండి, మన బట్టలు కొనండి, మన జీన్స్ కొనండి. ఒక అద్భుతమైన వ్యూహం అండి. ఇది చేయగలిగితే భారతదేశం ప్రపంచంలో సూపర్ పవర్. దీన్ని అడ్డుకోవడం, ఇప్పుడు 6% గ్రోత్ రేట్ ఎందుకంటే 10% గ్రోత్ రేట్ ఎందుకు లేదంటే స్వదేశీ. మనం ఇది ఈ మెసేజ్ చాలా పెద్ద వ్యూహం, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ. అమెరికా మనకు షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు, వాడెవడు, మనమే చేసుకుందాం. ఒక చూడండి, 3 వ్యూహం ఆల్రెడీ ఇది మెసేజ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వ్యూహం ఏంటంటే 5వది WTO అంక్టెడ్. అమెరికా ఏం చేస్తుంది, అంతర్జాతీయ చట్టాలని, అంతర్జాతీయంగా ఉన్న వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అంక్టాడ్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక సంస్థల్ని పక్కన పెట్టించి అది ఏం చేస్తుంది, తాను చట్టాలు పెడుతుంది. వీళ్ళు ఎవరండి, అందువల్ల వేరే దేశాలు, బ్రిక్స్ దేశాలు, ప్రపంచంలో చిన్న దేశాలతో కలిపి అంతర్జాతీయ UNOని స్ట్రెంగ్తన్ చేయాలి ఇండియా. ఇది ఒక ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది. ఇది ఒక పెద్ద వ్యూహం, అమెరికాని కాలదనడమే. దీనివల్ల ఇండియా పేరు ప్రతిష్టలు పెరిగిపోతే అది ఇండియాకు ఒక వరం అవుతుంది. తర్వాత ఏంటంటే రిఫార్మ్స్. మనం ఏంటంటే ఎకనామిక్ రిఫార్మ్స్ని, 3rd జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్ చేసి మనం చాలా కారు చౌకగా ఉత్పత్తి చేయగలిగితే అమెరికా ఆంక్షలు మనయే కొంటారండి వాళ్ళు. ఇప్పటికీ అమెరికా ఆంక్షలు 50% వేసినా మన మందులు అమెరికాలో చీపెస్ట్ కారు చౌకగా దొరికే మందులు ఎవరి అంటే మనవే. ఇప్పటికి 50% టారిఫ్స్ వేసిన మన వాళ్ళు ఇంకా ప్రొడ్యూస్ చేయగలుగుతారు. ఈ విధంగా సర్వీసెస్ సెక్టర్లో మనం ముందున్నాం. సో కారు చౌకగా మనం తక్కువ కాస్ట్తో చాలా నాణ్యతతో అద్భుతంగా ప్రొడక్టివిటీ చేసామనుకోండి, అమెరికా వాడు 100% వేసుకుని మన దగ్గరే కొనాలి. మన ప్రొడక్ట్స్ వియత్నాం, చైనాతో పోలిస్తే మనయే తక్కువ ఉంటాయి. ఇది ఒక ఆపర్చునిటీ. ఇది ఎకనామిక్ 3rd జనరేషన్ ఎకనామిక్ రిఫార్మ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తయారు చేయాలి. సో గ్లోబల్ సప్లై చైన్కి మనం ఆధారం అవ్వాలి. అప్పుడు అమెరికా వాడు మన దగ్గరే కొంటాడు, ఇప్పుడు చైనా దగ్గర దిక్కులేక కొంటున్నట్టు. సో ఇది మనం చెయ్యాలి. ఇది ఒక పెద్ద వ్యూహం. ఇది చేయగలిగితే మేక్ ఇన్ ఇండియాతో ఇండియా ప్రపంచంలో సూపర్ పవర్ 2047 కంటే ముందే తయారైపోతుంది అమెరికాని అధిగమించి. తర్వాత ఏంటంటే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంటు. అమెరికా వాడు ఇన్వెస్ట్మెంట్ ఇవ్వడం ఏంటి, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ మన ఇండియాలోనే పెంచుతారు రిఫార్మ్స్ ద్వారా. సో దీనివల్ల అమెరికా మీద మనం ఆధారపడక్కర్లేదు. ఇది ఒక అద్భుతమైన వరం. తర్వాత ఏంటంటే డీడాలరైజేషన్. డాలర్ ఆధిపత్యం ఉండవల్లే అమెరికా రెచ్చిపోతుంది, ట్రంప్ రెచ్చిపోతున్నాడు. సో దానికి పెద్ద విరుగుడు ఏంటంటే డాలర్ తీసి పడేసరికి బ్రిక్స్ కరెన్సీ తెచ్చి యూరోతో మనం ట్రేడ్ డీల్ చేసుకుని డాలర్ విలువను కొంచెం తగ్గించే ఏర్పాటు చేస్తే అసలు అమెరికా వాడేదారిలోకి వస్తాడు, మనం రూపీ విలువ కూడా పెరుగుతుంది. ఇది ఒక ఇండియాకి పెద్ద వరంగా మారుద్ది. తర్వాత ఎయిమ్ హై అండి. మన ఇండియాకి ఎప్పుడు కూడా ఏంటంటే మన శక్తికి మించిన ఎయిమ్స్ పెట్టుకోమంటారు కదా, వ్యక్తిగతంగా మనం పెట్టుకోం. ఏదో ఎంత శక్తి ఉన్నా స్లోగా వెళ్తూ ఉంటాం. ఓకే,
థింక్ హై అని ఉంటుంది, థింక్ బిగ్ అనేది ఉంటుంది అనమాట. భారతదేశం శక్తికి మించిన టార్గెట్లు పెట్టుకోవడం లేదు. కానీ ఈయన అమృతకాల లక్ష్యాలని పేరు చెప్పి 2047కి అమెరికాని ఇండియా అధిగమించాలనే ఒక లక్ష్యం పెట్టుకుని వెళ్తున్నాం. $40 ట్రిలియన్ ఎకానమీ అనే టార్గెట్ పెట్టుకుని అది కొంచెం ముందుకు తీసుకురావాలి. 2035 నాటికి దాన్ని అధిగమించేటట్టు ఉండాలి 10 సంవత్సరాలు. ఇలా ఒక అద్భుతమైన పెద్ద పెద్ద టార్గెట్లు పెట్టుకుని మనం వెళ్ళగలిగితే నీతి ఆయోగ్ సారథ్యంలో అమెరికాని అధిగమించేస్తాం. 2047 కాదండి, ముందే అధిగమించేయచ్చు. అది జరిగిపోవాలి. ఇలా 9 రకాల వ్యూహంతో మోడీ ఈరోజు చాలా అద్భుతమైన 9 పాయింట్ స్ట్రాటజీతో అమెరికా విధించిన ఒక శిక్ష అని అందరూ అనుకుంటారు. ఒక టారిఫ్స్ అనేది ఒక క్రైసిస్ అనుకుంటారు. బట్ ఈ క్రైసిస్ ఈ యొక్క సమస్యని ఒక అవకాశంగా మలుచుకుని ఈ టారిఫ్స్ అనేవి భారత్కు ఒక వరం. అంటే భారత యొక్క శక్తి సామర్థ్యాలను మర్చిపోయి మనం ఉంటే ఈ శక్తి సామర్థ్యాలు గుర్తు చేసేది ఈ సమస్య అనుకుని మన శక్తిని బయట పెట్టుకుని ఇండియా ఒక అద్భుతంగా మారితే ఇది ఒక వరం, ఒక బ్లెస్సింగ్, ఒక బూన్ అవ్వబోతుందని మనం చెప్పుకోవచ్చు. రైట్.